బర్త్‌డే పార్టీలు, బర్త్‌డే కేక్స్ కట్ చేయడము, మీ పిల్లలకి కానీ, మీ పార్ట్నర్స్‌కి గానీ, సడన్ సర్ప్రైజ్ చేయాలని రాత్రిపూట ప్లాన్ చేస్తే, వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. ఇది నిజంగా ఒక చోట జరిగిన వీడియో షూట్ చేసి సర్ప్రైజ్ చేశారు. ఒళ్ళంతా కాలిపోయింది. కొన్ని పదాలు వాడటానికి నా కమ్యూనిటీ గైడ్‌లైన్స్ ఒప్పుకోవు. అయినా సరే ప్రయత్నించి చెప్తాను. ఇది పూణేలో జరిగింది. వాళ్ళ అబ్బాయి బర్త్‌డే. అబ్బాయికి 6 సంవత్సరాల వయసుంది. ఆ అబ్బాయికి తెల్లవారితే బర్త్‌డే. అంటే ఈరోజు మిడ్‌నైట్ 12:00కి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేయించాలి అనుకొని పేరెంట్స్ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఆ అబ్బాయి నిద్రపోయిన తర్వాత 8:30కో 9కో వెళ్ళి కేక్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. అలారం పెట్టుకొని అంతా డెకరేట్ చేశారు. 11:00కి మరి లేచి అబ్బాయి పడుకున్న బెడ్రూమ్ పక్కనే ఒక స్టూల్ అరేంజ్ చేసి దాన్ని డెకరేట్ చేసి దాని మీద కేక్ పెట్టి దూరంగా కెమెరా పెట్టి ఆ కేక్ను వెలిగించి ఒక పెద్ద సౌండ్ చేశారు. అది కేకే, బట్ ఆ కేక్ మీద ఒక క్యాండిలే, అది వెలిగించగానే సౌండ్ వచ్చి కేకు మండుతుంది. హ్యాపీ బర్త్డే అని ట్యూన్ వస్తుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే 6 ఏళ్ల అబ్బాయి ఈ వెలిగించిన సౌండ్కి ఉలిక్కిపడి లేచి ఆ బెడ్ మీద నుంచి దొర్లి ఆ బ్లాస్ట్ అయింది కదా, దాని మీద పడి ముఖమంతా కాలిపోయింది. కేకులో ఉన్న పెట్రోలియం కారణంగా ఆ బట్టలకి ఇంకా నిప్పు మండుకుంది. కేక్ అంతా ముఖానికి అంటుకోవడం వల్ల ఇంకా మంటలు పెరిగింది. ముఖమంతా మండింది. అందవికారంగా తయారైంది. హాస్పిటల్కి వెళ్ళాక చూస్తే అవసరమా ఈ సర్ప్రైజ్లు అని మీకు కూడా అనిపిస్తుంది. ఈ వీడియో వల్ల నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదు, రెవెన్యూ రాకున్నా పర్వాలేదు, కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉంటే చాలు. తెల్లవారిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్ళి చూడు ఏముందో అని చెప్తే డోర్ తీసుకొని మెల్లగా వెళ్ళి ఆ అబ్బాయి చూసేవాడు. ఆ అరేంజ్మెంట్స్ అవన్నీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు. ఇప్పుడేం ఫీల్ అయ్యాడు? ముఖమంతా రోతగా తయారైపోయింది గుర్తించని విధంగా. దయచేసి పిల్లల మీద ఉన్న ప్రేమని ఇంత ఘోరంగా చేయొద్దు. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.